భారతీయ సంప్రదాయంలో ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది లక్ష్మీదేవికి స్వాగతం పలకడమే కాకుండా ఆ ఇంటికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం వంటిది. ముగ్గు వేసే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించినప్పుడే ఆ ఇంటికి పరిపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ముందుగా సమయం గురించి తెలుసుకోవాలి. ముగ్గు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే వేయాలి. దీని వెనుక ఆధ్యాత్మిక కారణంతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది. తెల్లవారుజామున వాతావరణంలో ఓజోన్ వాయువు అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బయట ముగ్గు వేయడం వల్ల స్త్రీలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యోదయం తర్వాత వేసే ముగ్గు వల్ల ఆధ్యాత్మిక ఫలితం ఉండదు. అలాగే సాయంత్రం వేళల్లో ముగ్గు వేయవచ్చు కాని రాత్రి 10 గంటల తర్వాత ముగ్గులు వేయడం శాస్త్ర సమ్మతం కాదు. ముగ్గు వేసే ముందు ఇంటి ముందు ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. కేవలం నీళ్లతో కాకుండా పసుపు నీళ్లతో శుభ్రం చేయడం వల్ల ఆ ప్రదేశం క్రిమిరహితంగా మారుతుంది. ముగ్గు వేయడానికి బియ్యపు పిండిని వాడటం అత్యంత శ్రేష్టం. ఇది భూత యజ్ఞంలో ఒక భాగంగా పరిగణించబడుతుంది. అంటే మనకు తెలియకుండానే చిన్న చిన్న చీమలు మరియు కీటకాలకు ఆహారం పెట్టి పుణ్యం సంపాదించుకోవడం. చాక్ పీస్ లేదా పెయింటింగ్ ముగ్గుల వల్ల ఈ పుణ్య ఫలం దక్కదు. బియ్యపు పిండి అందుబాటులో లేనప్పుడు కనీసం కొద్దిగా బియ్యపు పిండిని ముగ్గు పిండిలో కలిపి వాడటం మంచిది. ముగ్గు ఆకారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది భక్తితో ఇంటి ముందు ఓం గుర్తు, స్వస్తిక్ లేదా శంఖు చక్రాల గుర్తులు వేస్తుంటారు. అయితే ఇవి అత్యంత పవిత్రమైన చిహ్నాలు. వీటిని గుమ్మం ముందు వేయడం వల్ల అందరూ వాటిని తొక్కుతారు. ఇలా దైవ చిహ్నాలను తొక్కడం వల్ల దోషం కలుగుతుంది. అందుకే ఇటువంటి పవిత్ర చిహ్నాలను పూజాగదిలో లేదా ఎవరూ తొక్కని ఎత్తైన ప్రదేశాలలో మాత్రమే వేయాలి. ఇంటి ముందు కేవలం చుక్కల ముగ్గులు లేదా పద్మాల వంటి అలంకార ముగ్గులు వేయడమే ఉత్తమం. ముగ్గు వేసిన తర్వాత దాని చుట్టూ 2 అడ్డగీతలు లేదా బార్డర్ గీయడం మర్చిపోకూడదు. ఈ జంట గీతలు ఆ ముగ్గులో ఉన్న సానుకూల శక్తిని నిలిపి ఉంచుతాయి. కేవలం ఒక గీత మాత్రమే గీస్తే అది అశుభానికి గుర్తుగా భావించబడుతుంది. ముగ్గు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే చేతులు కడుక్కుని మళ్లీ ముగ్గు వేయాలి. ముగ్గు వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా దైవనామాన్ని స్మరించడం వల్ల ఆ ముగ్గుకు యంత్ర శక్తి వస్తుంది. ప్రతి శుక్రవారం ముగ్గు మధ్యలో పసుపు, కుంకుమ పెడితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇల్లు సౌభాగ్యవంతంగా మారుతుంది.